పాడి పరిశ్రమ ఇప్పుడే మాట్లాడుతూ కొంతమంది చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా డైరీ ప్రొడక్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇలాంటివన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. మనకు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. కాఫీ నుంచి కోకో వరకు మన దగ్గర పండుతుంది. బత్తాయి నుంచి బొప్పాయి వరకు, పట్టు నుంచి పసుపు వరకు, పామాయిల్ నుంచి శనగ వరకు, అగ్రికల్చర్ నుంచి అక్వాకల్చర్, హార్టికల్చర్. మన రాష్ట్రంలో పండని పంట లేదు, పండని చోటు లేదని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ కావాల్సింది మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం ఇవన్నీ ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ట్రెండ్స్ మీరు చూస్తే డైరీ, పౌల్ట్రీ, మీట్లో 2 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ ఆదాయం వస్తుంది. హార్టికల్చర్లో 1,85,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం జీఎస్టీపీ వస్తుంది. అక్వాకల్చర్ చేపలు, షింపు, ప్రాణి ఇవన్నీ చూస్తే 1,40,000, 45,000 వస్తుంది. వ్యవసాయంలో కేవలం 50,000 వస్తుంది. ఇది వాస్తవ పరిస్థితి. ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికి తెలియదు. నేను పట్టుబట్టి పంట పండించడమే కాకుండా ప్రపంచానికే పరిచయం చేయాలనుకున్నాం. ఇప్పుడు అరకు కాఫీ గ్లోబల్ బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ప్రపంచం అంతా పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఆ కాఫీ తాగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు మీరు తయారు చేసే వ్యవసాయ ఉత్పత్తులు ఒక గ్లోబల్ బ్రాండ్ గా తయారయ్యే పరిస్థితి రావాలి. అది తయారు చేయడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. ఈ రోజు నేను పెట్టిన మీటింగ్ మీరు చూస్తే ఇది ప్రారంభం మాత్రం. దీన్ని లాజికల్ గా తీసుకెళ్దాం. అందరం సమిష్టిగా పనిచేద్దాం. ప్రతి రైతుకు మళ్ళా ఒకసారి చెప్తున్నా, ఇన్నోవేటివ్ గా ఆలోచించాలి, వినూత్నంగా ఆలోచించాలి, సమస్యలకు పరిష్కార మార్గం ఆలోచించాలి, సమస్యలు రాకుండా చూసుకోవాలి. ప్రభుత్వం పూర్తిగా ప్రపంచం అంతా అధ్యయనం చేస్తాం. మంచి కన్సల్టెంట్స్ పెట్టుకున్నా నా ఆలోచనలు వాళ్ళకి ఇస్తా. ప్రపంచంలో ఏం జరగబోతుందో ముందే మనకు చెప్పి తద్వారా రైతాంగం ఏ పంట పండించాలనో ఆ పంటే పండించేడుగా మీ అందరికీ గైడెన్స్ ఇచ్చే బాధ్యత నాది. కానీ ఇచ్చిన దాన్ని అమలు చేసే బాధ్యత, మళ్ళా తిరిగి ఫలితాలు చెప్పే బాధ్యత అనునిత్యం మీరు మేము కలిసి దీన్ని ముందుకు తీసుకుపోతే ప్రపంచానికి నాకు చాలాసార్లు చూశాను. ఆంధ్ర రైతు చాలా తెలివైనవాడు. ఎక్కడ నీళ్లుంటే అక్కడ ఆంధ్ర రైతు ఉంటాడు. ఇప్పుడు కాదు, ఈరోజు ఇక్కడి నుంచి మీరు చూస్తే ఒకప్పుడు చిన్న చిన్న ప్రాజెక్టులు వస్తున్నాయంటే గంగావతి అంటే బళ్ళారా పక్క అంతా తెలుగు వాళ్ళు వెళ్ళిపోయారు. కర్ణాటక మొత్తం వెళ్ళారు, తెలంగాణ మొత్తం వెళ్ళారు, తమిళనాడు వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, ఇంకా వేరే దేశాలకు వెళ్ళిపోయారు. అది తెలుగు వాళ్ళకుండే సత్తా, అది తెలుగు రైతుకుండే ధీమా అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అలాంటి రైతులు ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ క్రైసిస్ అనేది వస్తుంది, కానీ ఆ క్రైసిస్ లేకుండా చేయడం మనందరి బాధ్యత. నేను కొంతవరకు సగం సక్సెస్ అయ్యా. నేను ఎప్పుడు కూడా వ్యవసాయ పంటలు మార్చాలన్నా, రాయలసీమ అక్వాకల్చర్, రాయలసీమ హార్టికల్చర్ పంటలు పెట్టాలన్నా, ఆంధ్ర కోస్టల్లో అక్వాకల్చర్కి వెళ్లాలన్నా, పామాయిల్ ఒకప్పుడు ఇక్కడైతే కాఫీ లేకపోతే ఇది లేకపోతే కోకో లేకపోతే కోకో వేయాలని ప్రయత్నం చేశాం. ఇప్పుడు పెప్పర్కి వెళ్తున్నాం, ఒక్కలకి వెళ్తున్నాం. ఇవన్నీ కానీ మనం చేసుకోగలిగితే, అవసరమైతే ఇప్పుడు కూడా నేను మాట్లాడాను, కోకో ఫ్యాక్టరీస్ ఎక్కువ రావాలి. దేశంలో ఉండే డిమాండ్కు 20% మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నాం. ఇంకా కొన్ని ఫ్యాక్టరీస్ వస్తే ఇది ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు నేను గైడ్ చేస్తా. తొందరలోనే ఒక ప్రణాళిక తయారు చేస్తాం. ఆ ప్రణాళికను అమలు చేయడానికి రైతు వారిగా అమలు చేస్తాం. రైతు సేవా కేంద్రం వారిగా సమీక్షలు చేస్తాం. జిల్లా వారిగా అనుసంధానం చేస్తాం. రాష్ట్రం వారిగా
దీనికి సమగ్ర ప్రణాళికలే కాకుండా పగడ్బందీగా అమలు చేసి మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఆశీర్వదించండి, సహకరించండి. మీరు మేము కలిసే ఏదైనా సాధ్యం. కానీ ఈరోజు నేను చెప్పింది మీరు ఉపన్యాసం విని ఇది ఇంతే, మా బ్రతికింతే అంటే మనం ఇక్కడే ఉంటాం. కాదు, మన జీవితాలు మనమే మార్చుకుంటాం. ఆ మార్పుకు ఈ మీటింగు శ్రీకారం చుట్టాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కిసాన్, జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. నల్లజర్ల నేడు పుణ్యం చేసుకుంది, గోపాలపురం ధన్యత నొందింది. ఆకాశంలో ఉండే సూర్యుడు సైతం పగలు 12 గంటలు కష్టపడి అలసిపోతాడేమో, కానీ 24 గంటలు కష్టపడినా ఈ చంద్రన్నకు అలుపు లేదు, సొలుపు లేదు. నేడంతా నెలంతా జీవితమంతా ప్రజల కొరకే, ప్రజల చెంత, ప్రజా శ్రేయస్సుకై అలుపెరుగని అమాత్యులు, ముఖ్యమంత్రి వర్యులు గడ్డం గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. సూర్యునిలాగా చీకటి చీల్చి చంద్రునిలాగా వెన్నెలనిచ్చి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే, ఒకే ఒక నాయకుడే. గడ్డం గడ్డెక్కించే నాయకుడిప్పుడు ఒకటే ఒకటే ఒకటే, జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే అతడే అతడే. నిర్రప్ప